డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం ఏదైతే కమిషన్ వేసి బీసీ కమిషన్ వేసి బీసీల అభివృద్ధి కోసం పాటుపడ్డాడో ఆ బీసీ కమిషన్ ఆధారంగా మాన్యవర్ కాన్సీరామ్ గారు బీసీల కోసం నిరంతరం పోరాటం చేసి అప్పుడున్న వీపీ సింగ్ ప్రభుత్వం మీద 49 రోజులు పార్లమెంటు ముందు రోజు 10,000 మందితో ధర్నాలు చేసి బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీ దాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తారీఖున బీసీ సమరభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్లైన డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, పరంజ్యోతి గారు ఆదేశాల మేరకు ఈ నెల 11వ తారీఖు జరిగే సమరభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న, అలాగే పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోని బీసీ నాయకులకు, బీసీ కార్యకర్తలకు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అన్ని సంఘాల నాయకులకు, బీసీ సంఘాల నాయకులు ఆహ్వానం పలుకుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ జనాభా ప్రకారం 52% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు కులగణన నిర్వహించి ఆ కులగణనను బయట పెట్టకుండా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మభ్యపెట్టారు. అదేవిధంగా నేడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కులగణన బయట పెట్టకుండా అన్ని జనాభాలని, బీసీ జనాభాలను మోసం చేస్తూ ఉంది. బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం 52% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై భీమ్. జై భీమ్.